నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఇండియా ఇంగ్లాండ్ చివరి ఓడిఐ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ని కైవసం చేసుకున్న రోహిత్ సేన ఈ రోజు మూడవ మ్యాచ్కి సిద్ధమైంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్ని ఎలాగైనా గెలవాలి అని పట్టుదలతో బరిలోకి దిగుతుంది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలర్స్కి మెయిన్లీ స్పిన్నర్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువ. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి అనుకూలించే ఛాన్సెస్ ఎక్కువ. సో టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ తీసుకుంటుంది. ఈ గ్రౌండ్లో జరిగిన ఆఖరి 5 మ్యాచెస్లో మొదటిగా చేజ్ చేసిన టీమే 4 సార్లు గెలిచిందంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ టాస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. టీమిండియా ఆల్రెడీ సిరీస్ గెలిచేసింది కాబట్టి, అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి టైం ఎక్కువ లేదు కాబట్టి మోస్ట్ లైక్లీ సేమ్ టీంతో బరిలోకి దిగచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు జరిగితే 2 మ్యాచెస్లో గత 2 మ్యాచెస్లో విఫలమైన కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంట్ని ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. సో ఫైనల్లీ టీమిండియా ప్లేయింగ్ 11 వచ్చేసి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆర్ రిషబ్ పంట్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్. మరి ఈరోజు మ్యాచ్లో గెలిపేవరిది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.